పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై భారత్ చర్యలకు దిగింది. ఇందులో భాగంగా 1969 నాటి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో పాక్కు నీటి సరఫరా నిలిపివేసింది. సింధు నదిపై కొత్తగా ప్రాజెక్టులు నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో పాక్లో పంటలు ఎండుతున్నాయి, కరువు ఛాయలు అలుముకున్నాయి. సింధు జలాలు ఇవ్వకపోతే రక్తం పారిస్తామని బెదిరించింది. కానీ భారత్ భయపడలేదు. దీంతో నెదర్లాండ్స్లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించింది. కోర్టు భారత్ను వివరాలు కోరింది. కోర్టు ఆదేశాలను భారత్ స్పష్టంగా తిరస్కరించింది. జల విద్యుత్ ప్రాజెక్టుల పాండేజ్ లాగ్ బుక్లు సమర్పించాలని కోరినా భారత్ దాన్ని పాటించే ప్రసక్తే లేదని ప్రకటించింది. ఫిబ్రవరి 2-3 తేదీల్లో పీస్ ప్యాలెస్ లో జరిగిన విచారణకు భారత్ దూరంగా ఉంది. భారత్ పేర్కొన్న ముఖ్య అంశం సిఓఏ ఏర్పాటు చట్టవిరుద్ధం, దానిని ఎటువంటి చట్టబద్ధత లేదని కొట్టిపారేసింది. 2025 ఏప్రిల్ 23న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన నేపథ్యంలో ఈ ప్రతిష్టంభన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పౌరుల మరణానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఆరోపించి నిర్ణయం తీసుకుంది. సరిహద్దు దాటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాక్కు నీటి సరఫరా చేయలేనని భారత్ గట్టిగా చెప్పింది. ఒప్పందం తాత్కాలికంగా పక్కన పెట్టినందున అంతర్జాతీయ వేదికలకు సమాధానమివ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పాక్ వ్యవసాయం సింధు నదులపై ఆధారపడుతుండటంతో తర్బేలా, మంగ్లా జలాశయాల్లో నీరు ప్రమాద స్థాయిలో ఉంది. భారత్ పాల్గొనకపోయినా కోర్టు పాక్ విన్నపాన్ని ఆధారంగా విచారణ కొనసాగిస్తోంది. సమాచారం ఇవ్వకపోతే ప్రతికూల ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది. భారత్ ఇది ఏకపక్షీయమని, యథార్థాలను విస్మరించినదని వాదిస్తోంది. ఈ ప్రతిష్టంభన సింధు వివాదాన్ని నీటిపంపులక్కాలకు మించి భారత్ పాక్ దౌత్య యుద్ధంగా మార్చింది. భారత్ గట్టిగా నిలబడడం పాక్ ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది. భారతం లేని విచారణలు చట్టపరంగా బలహీనమే అవుతాయి.